నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ ప్రస్తుతం రఘురామకృష్ణ గారు ఎంపీ ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తూ ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆ లెటర్లో మనం జనరల్గా సోషల్ మీడియాలో జగన్ని ఎలా ట్రోల్ చేస్తారో సోషల్ మీడియా కానీ ట్రోల్స్ కానీ అలాగే ట్రోల్ చేస్తూ వ్యంగ్యంగా ఆ లెటర్ రాశారు అని చెప్పి తెలిసింది. ఈ లెటర్ గురించి మీరేం చెప్తారు? ఆయన ఇప్పుడు కాదు, వైసీపీ విధానాలను వ్యతిరేకిస్తున్న డే 1 నుంచి కూడా అసలు వైసీపీ నుంచి నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఒక నాయకుడు బయటికి ఎవరైనా వచ్చి వైసీపీ విధానాల మీద దుయ్యబట్టారంటే అది ఈయనే రఘురామకృష్ణరాజు గారు. సో ఆయన సోషల్ మీడియాలో RRRగా బాగా ఫెమిలియర్ అందరికీ. ఆ సందర్భంలో RRR మూవీ తర్వాత షూటింగ్ ఎప్పటి నుంచో స్టార్ట్ అవ్వడము, దానికి వర్కింగ్ టైటిల్ కూడా RRR అనే పెట్టారు. ఆబ్వియస్లీ RRR అయిపోయింది సినిమా పేరు కూడా, రాజమౌళి గారి సినిమా. సో ఇతను అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడము, ఆ RRR గానే బాగా ఫెమిలియర్ అందరు. సో దాన్ని ఆయన ఒక రచ్చబండ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా రచ్చబండ అనే వేదికలా పెట్టి ప్రతిదీ వెటకారంగా దుయ్యబడుతూ ఉండేవారు. సో తర్వాత ఈయన కూడా చాలా ఫేస్ చేశారు, ప్రభుత్వంకి యాంటీ అవుతున్నారనే ఉద్దేశంతో. అసలు పెద్ద ట్విస్ట్ ఏంటంటే వైసీపీ తరఫున గెలిచిన వ్యక్తి ఆయన ఎంపీ, నర్సాపురం నుంచి వైసీపీ అభ్యర్థి కదా, ఎంపీగా గెలిచారు. మరి ఎక్కడ చెడిందో ఏం జరిగిందో తెలియదు. డెప్త్గా అంటే ఎంతసేపు ఆయన ఈ విధానాలను వ్యతిరేకించారు, తర్వాత వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పట్టించుకోలేదు అని వార్తలు ఉంటున్నాయి, కానీ అసలు డీప్గా అనలైజ్ చేస్తే ఎక్కడ చెడింది అనేది కూడా ఎక్కడ క్లారిటీ ఉండదు. సో ఇతని మీద చాలా ఎలిగేషన్స్ పెట్టడము, తర్వాత ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉంటే పోలీసులు వచ్చి ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి కొట్టుకొని తీసుకెళ్లారని ఆయన దెబ్బలు కూడా చూపించడం జరిగింది. పోలీసులు ఇలా టార్చర్ పెట్టారు నాకు అన్నట్టుగా కూడా. అంటే అది కూడా ఎలాగా, ఇప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారేటప్పుడు పోలీసులు ఖచ్చితంగా లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేసి అప్పుడు చర్యలు లోకల్గా లేదా ఎస్పీకి లెటర్ పెట్టుకొని హెల్ప్ తీసుకోవాలి. అదేమి చేయకుండా ఇక్కడ తీసుకెళ్లారని అదొక కేసు. తర్వాత చాలా ఇప్పుడు ఆయన ఏం చేశారంటే తర్వాత రాజీనామా పెడితే రాజీనామా దానికి వైసీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేస్తే ఈయన వెంటనే ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం అవుతుంది, లేదా సస్పెండ్ చేసి దానికి టికెటే చెల్లదు అని వీళ్ళేమైనా కేసు వేస్తే మళ్ళీ బై ఎలక్షన్ అయ్యేది. లేదు ఆ కేసు ఇలా నానుతూ ఉంది అంటే ఖచ్చితంగా అతను వైసీపీ అభ్యర్థి కాదురా, వేరే పార్టీకి ఆయన చేరాడరా అనుకోవడానికి. అది జరగలేదు, కేసు జరగలేదు. ఈయన వైసీపీ నుంచి తీసేస్తున్నట్టుగా వాళ్ళు ప్రకటించలేదు, కనీసం సస్పెండ్ చేస్తున్నట్టు కూడా చెప్పలేదు. సస్పెండ్ ఇంత బాబు మీరు నాకు వద్దన్నా కూడా ఇంకా వాడి మీద ఏం చర్యలు తీసుకోకుండా ఉంచే ఉద్దేశం ఏంటి? పరుగు పోతుందని భయమా, లేదంటే గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కూడా అవ్వలేదు ఇలా జరుగుతుంది ఏంటా అని రకరకాల ఆలోచనలు విధానం విషయంలో వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకోవడంతో ఈయన కౌంటర్లు సెటైర్లు ఆపలేదు. అదే యూట్యూబ్ వేదికగా చాలా సందర్భాల్లో మాట్లాడారు. దానికి కూడా వాళ్ళు రకరకాలుగా విగ్రాజ్ అని ఏవో పేర్లు పెట్టి ఆయన్ని హింసించారు, ఆయన్ని ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన తర్వాత చాలా వైసీపీ మీద మరి ఎందుకు అట్లా జరిగిందో తెలియదు, కానీ ఆయన ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ ఒక సుప్రీంకోర్టుకు లెటర్ కూడా రాశారు. ఇప్పుడు 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉండే వ్యక్తి ఇప్పుడు రాష్ట్రాన్ని శాసిస్తున్నాడు, ముఖ్యమంత్రి అయిపోయారు, ఇంకా బెయిల్ ఏంటి? ఈ కేసు ఇక్కడే నడుస్తుంది, హైదరాబాద్లో ఉండడం వల్ల ఈయన నచ్చినట్టుగా జరుగుతుంది. ఇక్కడ కూడా హైదరాబాద్లో ఆయనకి బాగా ఫేవర్గా ఉండే ప్రభుత్వం ఉండడం వల్లే నడుస్తుంది అన్నట్టుగా. అండ్ మోర్ ఓవర్ అంతకుముందు నన్ను హైదరాబాద్లో ఉంటుండగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఇక్కడ పోలీసులు, ఇక్కడ తెలంగాణ పోలీసులు పెర్మిషన్ లేకుండా వెళ్ళారు. అప్పుడు తెలంగాణ పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఎందుకంటే తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉండే ప్రభుత్వం ఉందని రకరకాల రీజన్స్. అది మొన్న బీఆర్ఎస్తో చాలా క్లోజ్గా ఉన్నారన్న కూడా కొన్ని వార్తలు రుజువు చేశాయి ఎలక్షన్స్ ముందు కూడా. సో వీటన్నిటి మీద కూడా ఆయన కామన్గా రెస్పాండ్ అయ్యాడు. అసలు ఎందుకు వైసీపీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటి, ఎందుకు ఇలా చేస్తుంది, అన్నిటి విషయాలు కూడా లోక్సభలో ఎవరైనా మాట్లాడి స్పందించినప్పుడు కూడా అక్కడ వాళ్ళకి టీడీపీ ఎంపీలకి సపోర్ట్గా ఉండడం, తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీలో కొంతమంది నాయకులు అక్కడ ధర్నా చేశారు, చంద్రబాబు అరెస్ట్ గురించి నిరసన తెలియజేసినప్పుడు కూడా ఈయన వాళ్ళతో పాటు ఉండి ఈయన కూడా నిరసన తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే నర్సాపురం టికెట్ టీడీపీ కోటాలోకి వస్తుందా లేదా జనసేన కోటాలోకి వస్తుందా అనేది ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు. వచ్చిన నేపథ్యంలో అయితే ఆయన టీడీపీలోకి కానీ జనసేనలో కానీ షిఫ్ట్ అయ్యి ఆ పార్టీ పరంగా
పోటీ చేయొచ్చు. ఇంతకుముందు నేను చెప్పాను, ఆ నియోజకవర్గంలో ఏ పార్టీకి ప్రాధాన్యత ఉంది, ఏ అభ్యర్థికి ప్రాధాన్యత ఉంది, ఆ అభ్యర్థి ప్రాతినిధ్యం వహిస్తే గెలుస్తాడు అనుకున్న సందర్భంలో ఆ వ్యక్తి టీడీపీ తీర్థం కానీ జనసేన తీర్థం కానీ పుచ్చుకొని పోటీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నరసాపురం విషయంలో రఘురామకృష్ణరాజు గారు కూడా అదే చేయబోతున్నారు. కాకపోతే వైసీపీ నుంచి నన్ను అడిగితే ఫస్ట్ బయటకు వచ్చి ఆ విధానాలని ఎండగట్టింది మాత్రం ఈయనే. బట్ వైసీపీ కూడా ఎందుకో చర్యలు తీసుకోలేకపోయింది. తీసుకున్నా వీళ్ళు పరుగు దక్కేదేమో, మేము ఆయనకి తీసుకున్న చర్యలు తీసుకున్నాం, ఆయన పెట్టిన టార్చర్ పెట్టాం చాలులే అని రిలాక్స్ అయిపోదురేమో, అది జరగలేదు. ఎందుకు, ఒకవేళ ఆయనకి సస్పెండ్ చేసినా లేదా పార్టీ నుంచి డిస్మిస్ చేసినా ఈయన మళ్ళీ వేరే పార్టీలకు వెళ్ళిపోతాడు, మన ఎదురుగా తోగజాడిస్తాడు అనుకున్నారో భయపడ్డారో తెలియదు, కానీ అది కూడా అమలు అవ్వలేదు. సో దానికి సంబంధించి ఇప్పుడు ఎలాగూ అయిపోయింది, ఇంకొక వారం 10 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చిపోతుంది. మీరు ఇప్పటికైనా యాక్సెప్ట్ చేయాలి కదా. వీళ్ళు ముఖ్యమంత్రితో సహా అందరూ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక రాజీనామా చేయాల్సిందే. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లేదా ఆపద్ధర్మ ఎంపీ, ఆపద్ధర్మ మంత్రులుగానే ఉంటారు తప్ప అప్పుడు వాళ్ళకి ఏం రైట్స్ ఉండవు కదా, నామకే వస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఇంకా రిజైన్ పెట్టారు కాబట్టి రిజైన్ చేయాల్సిందే, రిజైన్ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పటికీ చేయకపోతే ఇంకా ఇంకా ఉన్నపొర ఊరు, అదే సామెత ఉందండి, ఉన్నపొర ఊరిలో సగం పొరుగు సంతలో పోయింది అన్నట్టు అట్లా జరుగుతుంది. ఈయన కూడా అసలు ఎక్కడ తగ్గలే, ఈయనకి అరెస్ట్ చేశారు లేదంటే మా పార్టీ అభ్యర్థి గురించి ఇలా మాట్లాడడం ఏంటని చెప్పి ఆ పార్టీ వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి మరి కూడా దుయ్యబట్టినా కూడా ఆయన అవమానపరిచినా ఎక్కడ తగ్గలేదు. బట్ చూద్దాం, ఆయన లెటర్ మాత్రం కొంచెం మాటలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్ ఛానల్లో ఆ వెటకారంగాను వ్యంగ్యంగానే ఉంటుంది. అఫ్కోర్స్ గోదావరి జిల్లాకి చిన్న ఆ యాక్సెంట్, ఆ వెటకారం అనేది సహజం కాబట్టి ఆ విధంగా ఆయన రాసి ఉండొచ్చు అనుకుంటున్నాను. సో అంటే మీరు ఆ లేఖ సారాంశం ఇంకా ఏం చెప్పారు? అదే సార్, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఎలా ట్రోల్ చేస్తాం, చాలా ట్రోల్స్ అవుతా ఉంటాయి. ఆ ట్రోల్స్ కు సంబంధించి అలా ఆయనని కొంచెం అదే ఒకటి ఆయన పెట్టి మళ్ళీ మీమ్స్ పెట్టి ఏదో బ్రహ్మానందం ఎవరినో పెట్టి పెట్టడము. నిన్న కూడా ఒక వైసీపీ వ్యక్తి ట్రోల్స్ చూశాను అలాగే అనమాట. అంటే మేము ఆ వ్యక్తి 3 రాజధానుల గురించి అనేసరికి వెంటనే కింద రవితేజను బ్రహ్మానందంది ఏదో మీమ్స్ పెట్టి ట్రోల్ చేశారు, నవ్వడము అట్లా జరుగుతున్నాయి. సో ఈయన లేఖ రాయడంలో వెరైటీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకటి రాజీనామా యాక్సెప్ట్ చేయండి, లేదంటే నేను వెళ్ళిపోతాను, వేరే పార్టీకి చేరిపోతాను అని చెప్పినప్పుడు వీళ్ళు క్లారిటీగా ఉండుంటే ప్రాబ్లం ఉండేది కాదు, అక్కడికి అది క్లియర్ అయిపోయేది. ఇప్పుడు ఆయన ఆ పార్టీలో ఉంటూనే మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఎలాగో వీళ్ళు రిజైన్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేను పార్టీని ఏమనట్లేదే, ప్రభుత్వ విధానాలను దూషిస్తున్నాను, మనుషులనే దూషించట్లేదు కదా అంటున్నాడు. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజలే. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కదా. సో ఆ విధంగా తెలివిగా ఆయన మళ్ళీ కౌంటర్కి రీకౌంటర్లు వేస్తున్నారు ఆయన. అంటే ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఏ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది అంటారు? నర్సాపురం నుంచి, అదే చెప్పాను కదా, నర్సాపురం నుంచి పోటీ చేయడం ఖాయం. అయితే లోక్సభకి ఆల్రెడీ 3 ఎంపీ లోక్సభలో ఎన్నికలకు సంబంధించి జనసేనకి 3 ఎంపీ స్థానాలు కేటాయించబడింది. 24 అసెంబ్లీ ఇవాళ డిక్లేర్ చేశారు. అయితే ఇది ఇంకొకటి గతంలో ఏంటంటే 28 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్సభ స్థానాలు అన్నారు. సో ఏ స్థానాలు ఏంటనేది క్లారిటీ లేదు. ఒకవేళ నర్సాపురం స్థానం టీడీపీ వైపు వెళ్ళింది అనుకోండి, అభ్యర్థి అయితే ఆయన ఫిక్స్, అది ఖరారు. అది అభ్యర్థి ఫిక్స్, పార్టీ ఫిక్స్ అవ్వలేదు. అది టీడీపీకి వచ్చింది అనుకోండి, టీడీపీ జాబితాలో వచ్చింది అనుకోండి, ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు. ఒకవేళ లేదు, కూటమిలో భాగంగా జనసేన వైపు వెళ్ళింది అనుకోండి, ఆయన జనసేన తీర్థం పుచ్చుకుంటారు. అర్థమైందా? సో అందుకు ఆయన కూడా టీడీపీకి మద్దతుగానే ఉన్నారు, అలాగనే జనసేనకి యాంటీగా ఏం లేరు, జనసేనకు కూడా ఫేవర్గానే ఉన్నారు. రెండిట్లో ఏవి బాగుంటే అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, అటు తీర్థం తీసుకొని, అంటే ఏదో ఒక పార్టీ జెండా అలాగే పార్టీ గుర్తు కావాలి కాబట్టి దాన్ని తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో అప్పుడు జనసేనకు భీమవరం ఎలాగూ జనసేనకి ఇస్తారని అంటున్నారు కాబట్టి టీడీపీకి నర్సాపురం వచ్చేమో, సారీ భీమవరం ఉంటే నర్సాపురం నియోజకవర్గమే కదా టీడీపీ లోక్సభకు సంబంధించి. సో మిగతా అమలాపురం ఏవి ఉన్నాయి కదా, కాకినాడ, అమలాపురం, అవి కాకినాడ ఒకవైపు జనసేన అంటున్నారు. అలా అయితే ఆ నర్సాపురం మళ్ళీ టీడీపీ అది ఇచ్చారనుకోండి, అప్పుడు టీడీపీ వైపు ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకొని టీడీపీ తరఫున పోటీ చేస్తారు. లేదు జనసేనకి మరొక సీట్ ఇచ్చే ఛాన్స్ ఉంటే కనుక, అది నర్సాపురం అయితే కనుక, అప్పుడు జనసేన తీర్థం తీసుకొని పోటీ చేసే ఛాన్సెస్. ఎందుకంటే ఇంకా 57 ఎమ్మెల్యే స్థానాలు,
అలాగే కొన్ని లోక్సభ స్థానాలు ఇంకా డిక్లేర్ చేయలేదు టీడీపీ. బీజేపీ పొత్తు కూడా ఉంది అంటున్నారు. పొత్తులో భాగంగా జనసేనకి ఇంకో సీట్ కేటాయిస్తారా, బీజేపీకే 4-5 కేటాయిస్తారా అనేది ఇంకా క్లారిటీ రాదు. ఈ మంత్ ఎండింగ్లో నరేంద్ర మోడీ గారు కూడా రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి అప్పుడు క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన రాష్ట్రానికి వచ్చాక మరొకసారి మంతనాలు జరిగి చేసుకోవచ్చు మేబీ. ఓకే సార్, థ్యాంక్ యూ.